వత్తళ్ళు గోంగూర ఎప్పుడైనా తిన్నారా ఈ కాంబినేషను? నేనైతే చాలాసార్లు తిన్నా. కాకపోతే నా చేతితో నేను వండుకొని తినడం అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఓ 2 కట్టలు గోంగూర తీసుకొచ్చి శుభ్రం కడిగేసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవడాన్ని, ఈ లోపల చేపలు ఒక 5-6 సార్లు కడిగేసుకొని ఆయిల్, కొంచెం ఆయిల్ ఎక్కువే పడింది దీనికి, తగినంత ఆయిల్ చేపలు వేసేసి కొంచెం కరివేపాకు బాగా ఏగనివ్వాలి. అది నీసు బాగుండిద్ది కదా స్మెల్, చేపలు ఆ స్మెల్ పోవాలంటే బాగా ఏగనివ్వాలి. వాటిని ఏగితే ఎర్రగా అయ్యేదాకా ఆ స్మెల్, నీసు వాసన ఉండదు. కాబట్టి ఇంకా తినేటప్పుడు కూడా ఆ స్మెల్ అనేది రాదన్నమాట, నీసు వాసన స్మెల్. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవడం అండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చామంటే తర్వాత శుభ్రం కలిపేసుకొని మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత దాంట్లో పసుపు, ఉప్పు, తగినంత పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చామంటే అంటే ఉప్పు వేసాం కదా, ఇంకా ఉల్లిపాయలు ఏమైనా ఉన్నా ఈ లోపల గోంగూర కూడా అయిపోయింది. ఇంకా గోంగూర కొంచెం పప్పుకు తీసుకొని నలిపితే ఓకే, లేదు గెంటుతో నలిపినా కానీ సరిపోద్దండి. ఇంకా తీసుకొని ఆ గోంగూర దాంట్లో కలుపుకొని మినిమం ఒక పావు గంట బాగా ఉడకనిచ్చా 2. తర్వాత తగినంత కారం అండి, తగినంత కారం వేసేసి ఆ కారం బాగా కలిపేసుకొని మళ్ళీ మినిమం ఒక 5 నిమిషాలకు ఒకసారి అని తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిద్దండి ఇది. అంటే ఇంకా ఆయిల్ వాటర్ ఏం పోయాం కదా, ఓన్లీ ఆయిల్తోనే ఉడకాలి కాబట్టి కొంచెం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇది బాగా ఒక 20 నిమిషాలు పావు గంట ఉంచామంటే ఆయిల్ అంతా పైకి తేలి, మీరు ఈ లోపల ఉప్పు కారం అవన్నీ చూసుకోండి, రైస్లో కలుపుకొని తింటే అదిరిపోయింది అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.